ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. జూన్ 17వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకొనుటకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. నా ఆరోగ్యం కొరకు మీరెంతగానో ప్రార్థించి మీరందించిన ప్రార్థన సహకారాన్ని బట్టే నేను ప్రభుని ఘనపరుస్తూ ఉన్నాను. మరలా 4 నెలల కాలం తర్వాత డైలీ బ్రెడ్ పరిచర్య ప్రారంభించడానికి ప్రభు సహాయం చేశారు. మీలో చాలామంది నిన్నటి దినాన మీ వాట్సాప్ ద్వారా మీ అభినందనలు తెలియజేసినందుకు నేను ప్రభుని ఘనపరుస్తూ ఉన్నాను. మనము ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లాలో ఉన్న 16 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తున్నాం. ఈరోజు డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా కురవి మండలం. ఈ కురవి మండలంలో మొత్తం 15 గ్రామాలు ఉన్నాయి. ఈ 15 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకొనండి. మహాగణుడైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. 2025వ సంవత్సరం జూన్ 17వ తేదీ ఉదయకాలమున మహబూబ్ నగర్ జిల్లా కురవి మండలం కొరకు, ఈ కురవి మండలంలో ఉన్న 15 గ్రామాల ప్రజల కొరకు ప్రార్థించడానికై మీరు కృప చూపించినందుకు మీకు వందనాలు. గొప్ప తండ్రి, ఈ కురవి మండలంలో ఉన్న 15 గ్రామాల్లో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. గొప్ప దేవుడా, మీ ఆత్మ సంబంధమైన గొప్ప ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించి మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకా సువార్త 11వ అధ్యాయము 45వ మాట నుండి 50వ మాట వరకు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు, బోధకుడా, ఇలాగో చెప్పి మమ్మను కూడా నిందించుచున్నావని ఆయనతో చెప్పగా, ఆయన, అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మోయ శక్యము కాని బరువులను మీరు మనుష్యుల మీద మోపుదురు కానీ మీరు ఒక వ్రేలుతోనైనను ఆ బరువులను ముట్టరు. అయ్యో, మీ పితరులు చంపిన ప్రవక్త సమాధులను మీరు కట్టించుచున్నారు. కావున మీరు సాక్షులై మీ పితరుల కార్యములకు సమ్మతించుచున్నారు. వారు ప్రవక్తలను చంపిరి, మీరు వారి సమాధులను కట్టించుదురు. అందుచేత దేవుని జ్ఞానము చెప్పినదేమనగా, నేను వారి యొద్దకు ప్రవక్తలను, అపోస్తులను పంపుదును. వారు కొందరిని చంపుదురు, కొందరిని హింసింతురు. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న
సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఒక పరిసయ్యుడు తనతో కూడా భోజనము చేయమని యేసు ప్రభుల వారిని పిలిచినప్పుడు ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చున్నట్టు, ఆయన భోజనముకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిసయ్యుడు చూసి ఆశ్చర్యపడినందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు, మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు అని అన్నట్లుగా నిన్నటి దినము వరకు మనం డైలీ బ్రెడ్ పరిచర్యలో వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. ఎప్పుడైతే ఈ పరిసయ్యులను ఇలా అంటా ఉన్నాడో ప్రభుల వారు, ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసు ప్రభుల వారి యొద్దకు వచ్చి, బోధకుడా ఇలాగ చెప్పి మమ్మల్ని కూడా నువ్వు నిందిస్తున్నావని అడుగుతూ ఉన్నాడు. అందుకు ప్రభు అంటాడు, మీరు మోయ సఖ్యము కాని బరువులను మీరు మనుష్యుల మీద మోపుదురు కానీ ఒక వేలుతో నేను ఆ బరువును ముట్టరు. అంటే వారు చెప్తారు కానీ వారు చేయరు. వారు చెప్పడానికి నీతులు కానీ వారి చేయటానికి నీతులు అవసరం లేదు. అందుకే ప్రభు అన్నారు, మోయ సఖ్యము కాని బరువులను మీరు మనుష్యులతో మోయిస్తారు, మీరు ఒక్క వేలుతో నేను దానిని ముట్టుకోరని ప్రభు అంటూ, మీరు పితరులు చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టించుచున్నారు అని అంటూ, మీరు సాక్షులై మీ పితరుల కార్యములకు సమ్మతించుచున్నారు అని అంటూ, వారు ప్రవక్తలను చంపిరి, మీరు వారి సమాధులను కట్టించుచున్నారు అని యేసు ప్రభులు వారు చెప్పారు. అంటే పరిసయ్యులు ఎలాంటి వారో ధర్మశాస్త్రోపదేశులు కూడా అలాంటి వారే. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనం కూడా ఎలా ఉన్నామో అప్పుడప్పుడు పరిసయ్యులులాగా, అప్పుడప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుల వలె ఉండి ఒకవేళ దేవుని నామాన్ని మనము అవమానపరుస్తున్నామా, ఒకంత మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. చాలామంది నోటి నిండా వాక్యపు రిఫరెన్సులు ఉంటాయి. గమనించండి, నిన్ను తప్పు పట్టడం లేదు. ఒక వ్యక్తి నోటిలో వాక్యపు రిఫరెన్సులు ఉండటం కంటే ఆ వ్యక్తి హృదయంలో వాక్యం ఉంటే ఆ వాక్యము ఆ వ్యక్తిని పరిశుద్ధుడుగాను పరిపూర్ణుడుగాను చేస్తుంది. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనం ఇంకా పరిసయ్యుల వలె, మనము ప్రభు రక్తం చేత కడగబడినప్పటికీ కూడా, ప్రభు రక్తం చేత విమోచించబడినప్పటికీ కూడా మనం ఇంకా ధర్మశాస్త్రోపదేశకుల వలె ఉంటే, ఈ ఉదయకాలం ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభా మీరు మమ్మల్ని క్షమించండి, మేము కూడా మోయసఖ్యము లేని వాటిని మనుషులతో మోయిస్తూ ఉన్నామేమో, అంటే మేము చెప్తూ ఉన్నాం కానీ చేసేవారుగా లేమేమని ప్రభుని క్షమాపణ అడుగుదాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు వందనాలు. మీ దయగలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి స్తుతిస్తూ గణపరుస్తున్నాము ప్రభు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. నిన్నటి దినానికి మేము పరిసయ్యుల వలె ఉండి, ఈ దినమునకు మేము ధర్మశాస్త్రోపదేశుల వలె ఉంటే మమ్మల్ని మీరు క్షమించండి ప్రభు. దేవా, మా పెదవుల్లోనే వాక్యం కాదు, మా హృదయంలో వాక్యం ఉండటానికి సహాయము దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభు. మీకు వందనాలు చెల్లిస్తున్నా. కృపగలిగిన తండ్రి, డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి కుటుంబంలో సంతోషము, సమాధానము, ఆదరణ, నెమ్మది దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్లో మినిస్ట్రీస్,
దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.